హాయ్, నా పేరు కుమారి. మాది ఒక అందమైన పల్లెటూరు. ఆకాశం నల్లని మేఘాలతో ప్రశాంతమైన వాతావరణం అలుముకుంది. చంద్రుడు చెట్ల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. మా ఊరి సర్పంచ్ గారికి ఒక్కగానొక్క కుమారుడు. అతను పేరు చందు. అతనికి మరో 5 రోజుల్లో పెళ్లి అని, బంధువులు, చుట్టాలు అంతా కలిసి పెళ్లి బాగా జరగాలని తిరుమలకి బయలుదేరారు. కాని చందుని ముందు రోజే పెళ్లికొడుకుని చేయడం వల్ల ఊరు పొలిమేర దాటకూడదని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటివరకు బంధువులతో హడావిడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. చందు మేడ మీద పడుకుని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి వినిపించగానే చందు పక్కకి చూడబోయేలోపే అతని కళ్ళు ఎవరో మూసేశారు. ఇంతలో ఒక చిన్న గుడ్డ ముక్కని అతని కళ్ళకి గంతల్లా కట్టేశారు. చందు, ఎవరు ఎవరు అని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కాని ఇంతలో అతనికి ఒక మంచి సుగంధపు సోయగమంటి వాసన. ఇంతలో చందూకి ఆ సుగంధపు స్పర్శ ఎవరిదో కనిపెట్టేశాడు. గొంతులోని కంగారు పక్కన పెట్టి చిలిపిగా ఏయ్, నువ్వే కదా, ఇంత రాత్రి అప్పుడు ఎందుకు వచ్చావ్ అని అడిగాడు. నేను అలకగా మొహం పెట్టి కళ్ళగంతులు విప్పుతూ, ఓ చందూ, నువ్వు నన్ను గుర్తుపట్టేశావ్ అని అన్నాను. ఇంతకీ నేనెవరో కాదు, చందూకి కాబోయే భార్యని. మా ఇద్దరిది ప్రేమ వివాహం అన్న మాటేగాని ఒక ముద్దూ లేదు, ముచ్చటా లేదు అని చాలాసార్లు అనుకునేదాన్ని. దానికి కారణం, చందూకి ఆడవాళ్లంటే విపరీతమైన గౌరవం. అందుకే చందూ అంటే నాకు బాగా ఇష్టం. ఇలా ఒక్కసారిగా నా మనసులో తలుచుకుంటూ ఉండగా చందూ నన్ను నెమ్మదిగా పట్టుకుని తనవైపుకి తిప్పుకుని, ఇంత రాత్రి అప్పుడు ఎందుకు వచ్చావ్ చంద్రిక అని అడగ్గా, మీ ఇంట్లో ఎవరూ లేరు కదా, నీకు బోర్ కొడుతోంది అని వచ్చా అని చెప్పాను. కాని చందూకి తెలుసు నేను ఎందుకు వచ్చానో అని. ఇంతలో చందూ నన్ను అనుమానంగా చూస్తూ ఉండగా, బాబూ, నిజంగానే అందుకే వచ్చా అని చందూతో చెప్పాను. చందూ చిన్నగా నవ్వుకుని, అన్నం తిన్నావా అని నన్ను అడిగాడు. నేను తిన్నాను అని చెప్పాను. మరి నువ్వు తిన్నావా అని అడిగాను. అందుకు చందూ సమాధానంగా తినలేదు అని అన్నాడు. ఎందుకు తినలేదు బావా, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడిగాను. అదేం కాదు, నాకు అన్నం తినాలనే ఉంది. కాని ఈ రోజు మన కొబ్బరి తోటలో ఒక కొబ్బరికాయ నా చెయ్యి మీద పడి చెయ్యి నలిగింది అని తన ఎర్రగా కమిలిపోయిన చెయ్యి తీసి చూపించాడు. అందుకు కంట్లో కన్నీళ్లతో నేను, సర్లే పదబావా, ఇంట్లోకి వెళదాం, నేను నీకు అన్నం తినిపిస్తాను అన్నాను. దానికి చందూ కూడా కాదు అని చెప్పకుండా నా వెనకాల వచ్చాడు. నేను కిచెన్లోకి వెళ్లి అన్నం వడ్డించుకుని బయటికి వస్తున్నప్పుడు చందూ నన్ను ఆశ్చర్యంగా చూశాడు. నా అందాలు ఆ తెల్ల బల్బు వెలుతురులో బంగారపు బొమ్మలా కనిపించాను. చందూ నన్ను ఇంతకు ముందు కాలేజ్లో మోడ్రన్ డ్రెస్ లో మాత్రమే చూశాడు. కాని నేను ఇప్పుడు చిలుక పచ్చ బ్లౌజ్, దానికి మ్యాచ్ అయ్యేటట్టు కింద లంగా ఉంది, ఇంకా ఓని పింక్ కలర్ లో ఉంది. ఆ ఓని అలా ప్లేట్ పట్టుకుని వస్తున్న నన్ను చూసి పైకి లేచి తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి నన్ను అమాంతగా కౌగిలించుకున్నాడు. నా ముఖమంతా ముద్దుల వర్షం కురిపించాడు. నన్ను తన చేతులతో ఎత్తుకుని పడక గదిలోకి తీసుకెళ్లాడు. నేను కూడా చందూ పెట్టిన మొదటి ముద్దులోంచి ఇంకా తేరుకోలేదు. అలా చందూ నన్ను బెడ్ మీద పడుకోపెట్టి తాదేకంగా నన్నే చూస్తున్నాడు. నన్ను అలా చూడడం అదే మొదటిసారి అయ్యేసరికి సిగ్గుగా నా ముఖాన్ని చేతులతో మూసుకున్నాను. చందూ ఏమో నా అందాన్ని కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తున్నాడు. ఈ లంగావోణిలో నా అందం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత నా ముఖం మీద చేతులు తీసి మత్తుగా అతని వైపే చూస్తున్నాను. నా చూపులు అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంతలో ఫ్యాన్ గాలికి నా పైట కొంచెం పక్కకి జరిగింది. అది చూసి చందూకి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. మరి అక్కడి దృశ్యం అలాంటిది. మరి నా జాకెట్లో నుండి ఉండలేక బయట పడుతున్నా నా అందాలు, మరి ఇంకా కొంచెం కిందకు వస్తే నా అందమైన నడుము, ఇలా ప్రతి ఒక్క అణువు చక్కగా తీర్చిదిద్దినట్లు ఉంది. చందూ ఇక ఆగలేక, ప్రియా ఒక్కసారి ప్లీజ్ అని అడిగాడు. చందూ అడిగిన మాటకి అర్థం నాకు క్లియర్గా అర్థమైంది. కాని నిజానికి నాకు కూడా మనసులో ఇచ్చేయాలని ఉంది. అయ్యో, పెళ్లికి ముందు వద్దులే చందూ అని సిగ్గుతో ఎర్రగా మారిపోయిన నా ముఖంతో అందంగా చెప్పాను. కాని చందూ నా మాటల్ని పట్టించుకోకుండా అమాంతంగా నా మీద పడిపోయాడు. నా ముఖం ముద్దులతో ముంచుతూ ఒక్కసారి ప్రియా ప్లీజ్ అని అడిగాడు. కాని నేను ముసిముసిగా నవ్వుకుంటూ, ఇప్పుడు వద్దులే చందూ,
ఎలాగో ఇంకో 5 రోజుల్లో మన పెళ్లి. ఆ తరువాత మన శోభనం. ప్లీజ్ చందు. ఇంకొక్క 5 రోజులు ఓపిక పట్టు. ప్లీజ్ బంగారం. అని అతన్ని నొప్పించకుండా అడిగాను. కాని ఇంతలో చందు ఇవి ఏమీ పట్టించుకోకుండా నా మీదకి దూకి నా ముఖమంతా ఉక్కిరిబిక్కిరి చేసి మెల్లగా నన్ను వివస్త్రన చేసి తరువాత కొంచెం కిందకి వచ్చి శంఖంలాంటి నా మెడమీద ముద్దుల వర్షం కురిపించి తరువాత ఇంకా కొంచెం కిందకి వచ్చి నా 2 కొండలతో యుద్ధం చేసి అలసిపోయి ఇంకా కొంచెం కిందకి వచ్చి నా అందమైన నాభిలో ముద్దుల వర్షం కురిపించి ఇంకా కొంచెం కిందకి వచ్చి అసలైన ఆట ప్రారంభించగానే ఇంక నేను తట్టుకోలేక తీయటి ములుగులు పెట్టడం మొదలుపెట్టాను. నా అరుపులకి చందుకి తెలియని ఆవేశం ఏదో ఒళ్లంతా వచ్చినట్టు యుద్ధం మరింత స్పీడ్ చేశాడు. అంతే, ఒక్కసారిగా ఇద్దరూ అలసిపోయి చందు నా గుండెల మీద ప్రశాంతంగా పడుకున్నాడు.